మీకు ఫస్ట్ సాలరీ 20,000 రానివ్వండి, 10,000 రానివ్వండి, అందులో 15%. మీకు 10,000 సాలరీ ఉంటే 1,500, 20,000 సాలరీ ఉంటే 3,000, 15-20%. మీకు 1 lakh సాలరీ ఉంటే సేమ్ 15% పెట్టకండి, కొంచెం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే మీకు ఇప్పుడే 1 lakh సాలరీ ఉంటే బై ద టైం యూ రీచ్ 50 మీ సాలరీ పెరుగుద్దా, అప్పుడు మీరు నీడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. సో దాని ప్రకారంగా మీకు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. కనుక స్థిర ఆదాయం వచ్చే ప్రోడక్ట్స్ కాకుండా, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు, అందులో మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ఉంటాయి లేదా ఇయర్లీ ఇన్కమ్స్ ఉంటాయి, అవి స్థిరంగా వస్తూ ఉంటాయి సేమ్ అమౌంట్. కానీ మీ ఖర్చు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి కదా. 50 తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి, మనకు గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు, ఇంకా వేరే ఎక్స్పెన్స్ పెరుగుతాయి, అప్పుడు మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలి కదా, ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి కదా. సో ఇయర్ ఆన్ ఇయర్ పెరగాలి అంటే అప్పుడు ఏం చేయాలి, మనము 22 సంవత్సరాలలో సేవ్ చేసిన మొత్తం థర్డ్ 25లో SWP సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ వెళ్ళండి. అప్పుడు మీకు ఎంత కావాలో అంత, 6% కావాలా మీ కార్పస్ మీద, 7% కావాలా, 8% కావాలా, 9% కావాలా, మీకు కావాల్సిన తీసుకుంటూ ఉండండి. అలా మీ డబ్బుల్ని మీరే విత్డ్రా చేసుకుంటూ లైఫ్ లాంగ్ గడిపేయచ్చు. నార్మల్గా మ్యూచువల్ ఫండ్ ఒక 12-15% ఇస్తుంది, అదే ఒక బ్యాలెన్స్ ఫండ్ అయితే 10+ ఇస్తుంది. మీరు రిటైర్ అయ్యే ముందు అంటే 50 years రాగానే మీ కార్పస్ అంతా బ్యాలెన్స్ ఫండ్లో మూవ్ చేసుకోండి, అక్కడ 10% ఇస్తుంది, అందులో 9% మంత్లీ పేఅవుట్ పెట్టుకోండి SWP కింద. సో మీ డబ్బులు మీకు హ్యాపీగా తినేస్తూ ఉంటాం, అది పెరగదు, అంతే ఉంటుంది. లెట్ ఇట్ బి. సో డోంట్ డై రిచ్. మనం రిచ్గా డై అవ్వద్దు, లైఫ్ రిచ్గా లీడ్ చేయాలి. పిస్తున్నారని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళు ముడేసి అంతా ఇచ్చిపోతారు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి. వాళ్ళు తినరు, లైఫ్ ఎంజాయ్ చేయరు, అలాగే మొత్తం ముడేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. మీరు చాలామంది చూస్తుండండి, మీకు చాలా అపర కుబేర్లు వాళ్ళ యొక్క మలిదశలో 70-80 లైక్ అజిమ్ ప్రేమ్జీ కానీ, వారన్ బఫెట్ కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ అందరు కూడా వాళ్ళ యొక్క చివరి 80-75 yearsలో ఎంత డొనేట్ చేస్తుంటారు? 95% దే డొనేట్. అవును, ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అప్పటికి. సో మనం అలా స్టేజ్కి వెళ్ళొద్దు, యూ లీవ్ ద లైఫ్. ఫర్ దట్ యూ నీడ్, అందుకే నేను మీకు ఈ సెకండ్ 25లో డోంట్ స్పెండ్ ఎవ్రీథింగ్, డోంట్ సేవ్ ఎవ్రీథింగ్, 15-20% చాలు. 80% యూ లీవ్ ఫర్ ద డే. మీకు 100 రూపాయలు వచ్చింది ఇన్కమ్, 80% ఈట్ ఫర్ ద డే, 20% ఫర్ టుమారో. ఈ 20% పెరిగి కాంపౌండ్ అయ్యి మీకు చాలా పెద్ద మొత్తం అవుతుంది. 15,000 చెప్పా కదా, ఈ 15,000కి టాప్అప్ చేస్తూ ఉండండి. మొదట్లో ఒక 5,000 పెట్టండి, అంటే ఉద్యోగం వచ్చిన కొత్త రోజుల్లో. బై ద టైమ్ యూ రీచ్ 30 years, మీరు 30-35లో ఎవ్రీ మంత్ ఒక 10,000 అబోవ్ పెట్టండి. 35 తర్వాత ఒక 15-20 ఎక్స్ట్రా పెంచుకుంటూ పోండి. అలా పెంచుకుంటూ పోతే మీరు 50కి వచ్చేప్పటికల్లా మీకు వచ్చే శాలరీలో ఖర్చులు ఎలాగో పెరుగుతూ ఉంటాయి, అది పోను కొంచెం పెంచుకుంటూ వెళ్ళి స్టెప్ అప్ అంటారు దీన్ని, స్టెప్ అప్ SIP. అలా పెంచుకుంటూ వెళ్తే లైక్ 50 years క్రాస్ అయిన తర్వాత మీ పోర్ట్ఫోలియో హీన పక్షంలో 1 కోటిన్నర 2 కోట్లు ఉంటాయి. ఎందుకంటే మొదట 15,000 తర్వాత పెంచుకుంటూ పోయాం కదా, అలా ఒక 2 కోట్లు 3 కోట్లనే ఆశ్చర్యపోకర్లేదు. సో అలా వచ్చిన డబ్బుల్లోంచి మీరు ఎవ్రీ మంత్ మళ్ళీ రివర్స్ మెకానిజం, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ లైఫ్ లాంగ్ వస్తుంది, మీరు ఎవరిని అడగక్కర్లేదు. సో ఇప్పుడు మనము మన పేరెంట్స్ని చూసుకుంటున్నాం, కానీ అలా అని ఈ జనరేషన్ వాళ్ళ పేరెంట్స్ని చూసుకుంటుందని గ్యారంటీ లేదు. మనం ఇష్టపడం కూడా, ఆఫ్ కోర్స్ మనం వచ్చేసాం ఆ స్టేజ్. ఎగ్జాక్ట్లీ. నీళ్లు ప్రేమ కిందికే ప్రవహిస్తూ ఉంటాయి, నీళ్లు కిందికి వెళ్తే ప్రేమ కిందికి వెళ్తాయి. అంటే మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు, ఆ పిల్లలు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు. ఈ నీళ్లు పైకి పోవాలన్నా, ప్రేమ పైకి రావాలన్నా ఏం కావాలి? పవర్ కావాలి, అంటే డబ్బులు కావాలి. వాటర్ పైకి వెళ్ళాలంటే మోటార్ పెట్టాలి, మోటార్ నడవాలంటే పవర్ కావాలి, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ, ఇంధనం. అలా ఇంధనం. అలాగే ప్రేమ పైకి రావాలంటే ధనం కావాలి. సో యూ లవ్ యువర్ ఫాదర్, బట్ ఫాదర్ పెన్షనర్ అవుతే ఇంకెక్కువ లవ్ చేస్తారు, అంతే కదా. అండ్ దెర్ వాజ్ అ సర్వే రీసెంట్లీ, ఇండియాలో యాజ్ ఆన్ టుడే 100 years అబోవ్ ఉండి జీవిస్తున్న వాళ్ళు కేవలం 6,000 మంది మాత్రమే ఉన్నారు. 100 years అబోవ్ ఉండి జీవిస్తున్న వాళ్ళు. సర్ప్రైజింగ్లీ వీళ్ళంతా పెన్షనర్సే. సో పెన్షన్ వల్ల మీ లైఫ్ స్టైల్ పెరుగుద్ది. ఎందుకు పెరుగుద్ది? ఆర్థికంగా ఈ సమస్య లేకపోతే హ్యాపీగా ఉంటాం, అంతేగా కదా. హ్యాపీగా ఉంటే ఎక్కువ కాలం బ్రతుకుతాము. సో ఈ ఎవరైతే 100 సంవత్సరాలు దాటి బ్రతికి ఉన్నారో ఇవాళ రోజున వాళ్ళందరూ పెన్షనర్సే. ఆ పెన్షన్ రావడం వల్లనే ఇలా జరుగుతుంది. ఆ పెన్షన్ రావాలంటే ఇప్పుడున్న మనకు ఈ పెన్షన్ పాలసీస్ ఏవి కూడా యాన్యుటీ 6% మించి ఉండదు, ప్లస్ దాంట్లో ట్యాక్సబుల్ మళ్ళీ, అండ్ అవన్నీ స్థిరంగా అంతే అమౌంట్ ఇస్తూ ఉంటాయి. కానీ మీ ఖర్చులు పెరుగుతాయి కనుక స్థిర ఆదాయం పనిచేయదు. మీకు ఇంక్రీజ్డ్ ఇన్కమ్ కావాలి, అండ్ మీకు ఈ 6%-7% ఆన్ యువర్ కార్పస్ కావాలి అంటే ఇప్పటి నుంచి లక్షల్లో పెట్టాలి, విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్.